ఈ మధ్య కాలంలో అందం గురించి మాట్లాడినా, ఆరోగ్యం గురించి మాట్లాడినా, వృద్ధాప్య ఛాయలు మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా సో కొలాజిన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలు వచ్చే వరకు బాగా ఉంటుందండి. 25 సంవత్సరాల వయసు దాటిన దగ్గర నుంచి మీరే 60s లో ఉన్నారు, కానీ అవేం కనిపించట్లేదు కదా. ఏమిటంటే డైట్ అండి. ఈ కొలాజిన్ తయారు కావాలి అంటే కానీ ఇన్ని రోజుల నుంచి దీని మీద పెద్ద అవగాహన ఎవరికి లేదు, బట్ ఈ మధ్య కాలంలో మాత్రం కొంతమంది 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా యంగ్గానే కనపడుతున్నారు. కొంతమంది 30-40 ఏళ్ళకే ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళలాగా కనపడుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. ఎప్పటికప్పుడు సరికొత్త టాపిక్స్ మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు కదా మన డాక్టర్ వర్లు గారు. మరి ఈ రోజు కూడా ఒక సరికొత్త టాపిక్తో మన ముందుకు వచ్చేసారు. మరి అదేంటో ఒక్కసారి డాక్టర్ వర్లు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, హౌ ఆర్ యు? యా సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సూపర్ సార్. అయితే కొలాజిన్ ఈ మధ్య కాలంలో అందం గురించి మాట్లాడినా, ఆరోగ్యం గురించి మాట్లాడినా, వృద్ధాప్య ఛాయలు మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా సో కొలాజిన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ కొలాజిన్, అసలు నిజంగా దానివల్ల అంత ఉపయోగాలు ఉన్నాయంటారా? ఇది కొలాజిన్ అంటే జిగురు అని అర్థం అండి. గ్రీక్ భాష నుంచి వచ్చినటువంటి పదం. కొలాజిన్ అంటే జిగురు, అంటే బంక లాంటిది అనేది. నిజంగానే దీనికి మన బాడీలో చాలా ప్రామినెన్స్ ఉందండి. ఎందుకంటే మీకు స్కిన్ తయారవ్వాలి అంటే కొలాజిన్ కావాలి, ఎముకలకి కొలాజిన్ కావాలి, ఎముకల స్ట్రక్చర్ ఏర్పరచడానికి. తర్వాత జాయింట్స్కి కొలాజిన్ కావాలి, టెండన్స్, లెగ్మెంట్స్, వీటికి కొలాజిన్ కావాలి. తర్వాత మన పొట్టలో స్టమక్ లైనింగ్ ఉంటుంది కదా, ఇంటెస్టినల్ లైనింగ్, అంటే ఒక గోడలాగా లీకీ గట్ అంటాం కదా, అది లేకుండా ఉండాలన్నా కూడా ఆ లైనింగ్ బాగా ఉండాలి. దాంట్లో కూడా కొలాజిన్ ఉంటుంది. ఇంకా మనకి గమ్స్ అంటే చిగుళ్ళు ఉంటాయి కదా, దంతాలకి చిగుళ్ళలో కూడా కొలాజిన్ ఉంటుంది. కళ్ళల్లో కూడా కొలాజిన్ ఉంటుందండి. తర్వాత లోపల ఉండే అవయవాల మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఈ కొలాజిన్ అనేది ఉంటుంది. అంటే మొత్తం మన బాడీలో ఉండే ప్రోటీన్లో 30 నుంచి 35% కొలాజిన్ ఉంటుంది. కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్ అండి. కొలాజిన్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్, వన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. ఇది మన బాడీ మొత్తంలో ఉంటుంది. దాదాపుగా 30 నుంచి 35% వరకు ఈ కొలాజిన్ అనేది ఉంటుంది. అయితే ఈ కొలాజిన్ ఏమిటి అంటే 25 సంవత్సరాలు వచ్చే వరకు బాగా ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. సహజ సిద్ధంగా కొలాజిన్ ఉంటుంది. 25 సంవత్సరాల వయసు దాటిన దగ్గర నుంచి 1%, ప్రతి సంవత్సరం 1% చొప్పున తగ్గుకుంటూ పోతుంది. అందుకే మీకు పిల్లలు ఉంటారు, పిల్లల్లో ఈ కొలాజిన్ చాలా ఎక్కువ ఉంటుంది. పాల బుగ్గల పిల్లవాడ అంటుంటారు. పాల బుగ్గల్లో పాలు ఉండవు, కానీ ఎక్కువ ఏముంటుంది, కొలాజిన్ ఉంటుంది అనమాట. కొలాజిన్ ఉండడం వల్ల ఆ లుక్ అలా ఉంటుంది అనమాట. షైనీగా ఉంటారు, మిస్మిస్లాడుతూ ఉంటారు. ఆ పిల్లలు అంత అందంగా, అంత అట్రాక్టివ్ గా కనిపించడానికి ఏంటంటే కొలాజిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఏజ్ లో. 25 నుంచి 1% ఎవ్రీ ఇయర్ తగ్గుకుంటూ పోతుంది. 40 years వచ్చే వరకు మనకి తెలుస్తుంది కొలాజిన్ తగ్గుతున్నట్టుగా. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బాగా ఇక మొహం ముడతలు పట్టడం, తర్వాత ఇక్కడ రింకిల్స్ అంటాం కదా, రింకిల్స్ రావటం, ఇక్కడ గీతలు పట్టడం, నుదురు మీద గీతలు పట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కండరాలు శ్రింక్ అవటం, కండరాలు కుంచుకొని పోవటం, చర్మం వేలాడబట్టడం, చర్మం అంటే డ్రై అవ్వటం, ఎండిపోవటం, పెలుసుబారినట్టుగా ఉండటం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ కొలాజిన్ అనేది చాలా ప్రామినెన్స్ ఉన్నటువంటి ప్రోటీన్ మన బాడీలో. అయితే మరి కొంతమందికి అయితే మీరు అన్నట్టుగా 60 సంవత్సరాలు, సపోజ్ మీరే 60s లో ఉన్నారు, కానీ అవేం కనిపించట్లేదు కదా. మరి అవేం కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి అది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. దాన్ని మనం స్లో డౌన్ చేయొచ్చు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అట్లా స్లో డౌన్ చేయొచ్చు. అంటే తొందరగా రాకుండా తగ్గకుండా ఉండొచ్చు. దానికి ఒకటి ఏమిటంటే డైట్ అండి. ఈ కొలాజిన్ తయారు కావాలి అంటే మనకి ప్రోలైన్, లైసిన్ అనే ప్రోటీన్స్ అవసరం అవుతాయి. ఈ ప్రోటీన్స్ ఆ రెండు ఇవ్వాలి, ప్లస్ సి విటమిన్ కావాలి, జింక్ కావాలి, కాపర్ కావాలి, మ్యాంగనీస్ కావాలి.
ఇవి ఇస్తే కొలాజన్ బాడీ తయారు చేసుకుంటది. డైలీ లైఫ్ లో ఉండాల్సిందే, డైలీ ఉండాలి. ఏదైనా సరే మనం ఈ ప్రోటీన్ అనేది మనం తినే ఆహారం ద్వారా ప్రోటీన్ అందిస్తాం కదా. మాంసం కానివ్వండి, గుడ్లు కానివ్వండి, చేపలు కానివ్వండి, నట్స్, సీడ్స్, పప్పులు, వీటి ద్వారా మన బాడీకి ప్రోటీన్ అందుతుంది. ఆ ప్రోటీన్ని ఎమినో యాసిడ్స్గా మన స్టమక్లో విడగొట్టబడతాయి అన్నమాట. అంటే 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ 9 నుంచి మన బాడీ 1,00,000 రకాల ప్రోటీన్లు తయారు చేసుకుంటుంది. 1,00,000 వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్స్ తయారు చేసుకుంటుంది. సో ఈ కొలాజన్ అనేది కూడా ఒక రకమైనటువంటి ప్రోటీన్. సో ఇది తయారు కావాలంటే మన ఆహారం ద్వారా ముడి సరుకు ఇవ్వాలి. ఇది మీకు రోజు తినే ఆహారంలో ప్రోటీన్ ఇవ్వాలి. మీరిచ్చే ప్రోటీన్లో ఎమినో యాసిడ్స్గా మారిన తర్వాత దాంట్లో 2 ప్రోలైన్, లైజిన్ అనే వాటిని వాడుకొని వాటికి తర్వాత సి విటమిన్, జింకు, తర్వాత కాపరు, మ్యాంగనీసు, ఇవి మినరల్స్ అన్నమాట. వీటన్నిటి సహాయంతో బాడీ ఏం చేస్తుంది, సింథసైజ్ చేసుకొని కొలాజన్ అనే పదార్థాన్ని తయారు చేస్తుంది. ఈ కొలాజన్ ఇప్పుడు మనకి ఇవి ఉంటాయి కదా, జాయింట్స్ ఉంటాయి కదా, మోకాళ్ళు ఉంటాయి కదా, మోకాళ్ళు అరుగుదల అంటారు చూసారు. దాంట్లో కార్టిలేజ్ మనకి ఒక కుషన్ లాగా ఉంటుంది. ఆ కుషన్ దాంట్లో ఉండేది కూడా కొలాజన్ అన్నమాట. సో ఈ కొలాజన్ తగ్గిందనుకోండి, ఈ ఎముకలు ఒరుచుకొని మనకు నొప్పి రావటం, నడవలేకపోవటం అనేది కొలాజన్. బాడీ మొత్తంలో కూడా ఆర్గన్స్ లో ఉంటుంది, అన్ని పార్ట్లలో, జాయింట్స్ లో ఉంటుంది, లిగమెంట్స్ లో ఉంటుంది, టెండన్స్ లో ఉంటుంది, టూత్ లో ఉంటుంది, బాడీ మొత్తంలో ఉంటుంది, స్టమక్ లో ఉంటుంది, ఆర్గన్స్ లో మిగతా అవయవాల పైన కూడా ప్రొటెక్టివ్ లేయర్ గా కొలాజన్. ఈవెన్ బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు అవి షేప్ లో ఉండాలన్నా కూడా కొలాజన్ ఉండాలి. ఎలాస్టిసిటీ పోతుంది. కొలాజన్ తగ్గిందనుకోండి, వాటి ఎలాస్టిసిటీ పోయి అవి దగ్గరకు వచ్చినాయి అనుకోండి, మనకి హార్ట్ అటాక్ ఇలాంటివి కూడా రావచ్చు. ఈ కొలాజన్ బాడీలో సఫిషియెంట్గా ఉంటే వూండ్స్, మనకి ఏదైనా గాయమైంది అనుకోండి, అది కూడా చాలా తొందరగా మారుతుందండి కొలాజన్. అందుకని డాక్టర్లు ఇప్పుడు ఏదన్నా ఒళ్ళు కాలింది అనుకోండి, కాలిన గాయాలు తగ్గడానికి కొలాజన్ ఇంజెక్షన్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. సో ఈ కొలాజన్ అనేది మనకి సఫిషియెంట్గా ఉంటే యూత్ఫుల్గా ఉండొచ్చు, ఎప్పుడు కూడా ఎవరంతో కనిపించవచ్చు. తర్వాత మొహం మీద ముడతలు లేకుండా గ్లో, స్కిన్, గోళ్ళు, తర్వాత హెయిర్, వీటికి కూడా కొలాజన్ అవసరం అండి. గోళ్ళు హెల్తీగా గోళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా, హెయిర్ పల్చబడకుండా, రాలిపోకుండా, తర్వాత తెల్లబడకుండా ఉండాలన్నా కూడా కొలాజన్ అవసరం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని చాలా మంది పట్టించుకోరు, కానీ కొలాజన్ అనేది మన బాడీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్. కానీ ఇన్ని రోజుల నుంచి దీని మీద పెద్ద అవగాహన ఎవరికి లేదు, బట్ ఈ మధ్య కాలంలో మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అంటే మార్కెట్ ఇండస్ట్రీ ఏమిటంటే కొలాజన్ ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సప్లిమెంట్స్ వచ్చేసాయి కదా, ఈ సప్లిమెంట్స్ మార్కెట్ వాళ్ళు కొలాజన్ ఇంపార్టెన్స్ ని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సప్లిమెంట్స్ కన్నా ముందు రెగ్యులర్ గా తీసుకునే ఎలాంటి ఆహారాలలో ఈ కొలాజన్ ఉంటుందంటారు? కొలాజన్ నిజం చెప్పాలంటే అండి, కొలాజన్ శాకాహారంలో ఉండదు, ఓన్లీ మాంసాహారంలో ఉంటుంది. ఈ కొలాజన్ ఎక్కువ దేంట్లో ఉంటుందంటే కోడి స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ లో ఎక్కువగా ఉంటుంది. బట్ మనం స్కిన్ లెస్ చికెన్ తింటున్నాంగా. తర్వాత ఫిష్ స్కిన్ లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆర్గన్స్ అంటే లివరు ఇవి ఉంటాయి కదా, ఆర్గన్స్, మీట్లో ఆర్గన్స్, ఆ ఆర్గన్స్లో కొలాజన్ ఉంటుంది. తర్వాత జాయింట్స్ ఉంటాయి కదా, కోడి కాళ్ళు ఇవి ఉంటాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర కొలాజన్ ఉంటుంది. బోన్ బ్రాత్ అంటారు, అంటే ఎముకల చారు ఉంటుంది కదా, ఎముకల చారులో కొలాజన్ బాగా ఉంటుంది. అయితే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరి నాన్ వెజిటేరియన్స్ పరిస్థితి ఏమిటి అని, ఇది ఉంటుంది కొలాజన్, కానీ డైరెక్ట్గా బాడీ వాడుకోలేదు. కొలాజన్ వీటిలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు చికెన్ స్కిన్లో కొలాజన్ ఉంటుంది, అది మనం తిన్నాం అనుకోండి, డైరెక్ట్గా అది బాడీ వాడుకోలేదు. దాన్ని మళ్ళీ విడగొట్టి దాంట్లో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్ని విడగొట్టి వాటన్నిటితో మళ్ళీ తయారు చేసుకోవాల్సిందే బాడీ. డైరెక్ట్గా మనం కొలాజన్ ఉండే పదార్థాలు తీసుకున్నా కూడా బాడీకి ఉపయోగం ఉండదు, వాటిని మళ్ళీ బాడీ విడగొట్టాల్సిందే. విడగొట్టి సింథసైజ్ చేసుకుని కొలాజన్ని తయారు చేసుకుంటుంది. అయితే వెజిటేరియన్స్ ఏం చేయాలి అంటే, ఈ కొలాజన్ రావాలంటే ప్రోటీన్ ఇవ్వాలి. ప్రోటీన్ మనకి పప్పుల్లో ఉంటుంది కదా,
పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది, సీడ్స్ అండ్ నట్స్లో ప్రోటీన్ ఉంటుంది, తర్వాత డైరీ ప్రోడక్ట్స్ అంటే పెరుగులో ప్రోటీన్ ఉంటుంది, పాలల్లో ప్రోటీన్ ఉంటుంది, తర్వాత చీజు మన పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్లో ఉంటుంది. సో వీటి ద్వారా ప్రోటీన్ అందిస్తారు. తర్వాత సి విటమిన్, ఇది కొలాజిన్ తయారు కావాలి అంటే సి విటమిన్ కావాలి. సి విటమిన్ ఏమిటి ఎక్కువగా ఉండేది ఏమిటో తెలుసు అండి, మనం సిట్రస్ ఫ్రూట్స్ అనుకుంటాం, ఆరెంజ్, నిమ్మ వీటిలో అనుకుంటాం. వీటన్నిటిలో కానీ క్యాప్సికంలో ఎక్కువ ఉంటుంది, బెల్ పెప్పర్స్ అంటారు. క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కలర్స్ ఎల్లో కలర్, ఎల్లో కలర్, రెడ్ లో ఎక్కువ ఉంటుంది, రెడ్ లో ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎల్లో, తర్వాత గ్రీన్. సో క్యాప్సికమ్ లో మన నిమ్మకాయలు, ఆరెంజ్ల కంటే కూడా ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. యూజ్ చేస్తే మనకి సి విటమిన్ ఉంటుంది. తర్వాత అది క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఫైబర్ ఉంటుంది. సో సి విటమిన్ కావాలి. తర్వాత జింకు, మ్యాంగనీస్, కాపర్, ఇవి అన్ని మీట్స్లో ఉంటుందండి. ఎనీ మీట్, ఏది చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా సరే, ప్రాన్స్ వీటిలో కూడా ఇవి ఉంటాయి. జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు నట్స్ అండ్ సీడ్స్లో ఇవి ఉంటాయి అన్నమాట. నట్స్ అండ్ సీడ్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నట్స్, బాదం, వాల్నట్స్, క్యాష్యూ, పిస్తాష్యూ, ఈ నట్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి మినరల్స్ వచ్చేస్తాయి అన్నమాట. జింకు, కాపర్, మ్యాంగనీస్. సి విటమిన్ కావాలి. సి విటమిన్ మనకి కూరగాయల్లో వస్తుంది, తర్వాత ఫ్రూట్స్లో వస్తుంది. వీటిని తీసుకుంటే వీటి నుంచి బాడీ తయారు చేసుకుంటుంది. అయితే మరి చాలామంది ఇవన్నీ తింటుంటారు, మరి కొలాజిన్ అంటే తయారవ్వదు. దానికి ఎక్సర్సైజ్ కూడా అవసరం. బాడీ వీటన్నిటిని విడగొట్టి అన్నీ తీసుకొని సింథసైజ్ చేసుకోవాలంటే యాక్టివిటీ కావాలి మీకు. బాడీ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు ఇవి ఈజీగా చేయగలిగింది అనమాట. ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ జిమ్ మాత్రమేనా, ఏదైనా వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చు. ఎన్ని అంటే బాడీకి మూమెంట్ ఉండాలి. మీకు ఏం లేదు, ఎక్సర్సైజ్ అంటే ఏం లేదండి, శ్వాస వేగం పెరగాలి. మీరు చేసే పని ద్వారా మీ శ్వాస వేగం పెరగాలి, గుండె ఫాస్ట్గా కొట్టుకోవాలి. అలా చేయగలిగేది ఏదైనా ఎక్సర్సైజ్ కింద లెక్క. నేను గిన్నెలు దోముతాను, ఎక్సర్సైజ్ అంటే కుదరదు. మీరు గిన్నెలు దోమినప్పుడు శ్వాస వేగం పెరగదు, హార్ట్ రేటు పెరగదు. నేను ఇల్లు ఉడుస్తున్నాను, అది ఎక్సర్సైజ్ అంటే కుదరదు. అది పెద్దగా ఉండదండి. పెద్దగా మీకు హార్ట్ రేట్ పెరగాలి, శ్వాస వేగం పెరిగే పని ఏదైనా సరే అది ఎక్సర్సైజ్ కిందకి వస్తుంది. మీరు యోగా చేసినప్పుడు అలా జరుగుతుంది. తర్వాత వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసినప్పుడు అలా జరుగుతుంది. వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు అలా జరుగుతుంది. కాబట్టి మన తిన్న ఆహారంలో ఉండే మినరల్స్ని, విటమిన్స్ని, ప్రోటీన్ అంటే ఎమినో యాసిడ్స్ని వాడుకొని బాడీ కొలాజిన్ తయారు చేయాలి అంటే ఎక్సర్సైజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అంటున్నారు కొంతమంది 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా యంగానే కనపడుతున్నారు, కొంతమంది 30-40 ఏళ్ళకే ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళలాగా కనపడుతున్నారు. ఏమిటి కారణం అనేది? దీనికి 5 ఎస్లు కారణం అండి. ఎస్. ఫస్ట్ ఎస్ ఏమిటంటే స్లీప్ లేకపోవటం. సఫిషియంట్ స్లీప్ లేకపోయినా కూడా మీకు కొలాజిన్ ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. కొలాజిన్ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయి మీకు ముడతలు కనపడటం, రింకిల్స్ వచ్చేస్తాయి, డ్రై స్కిన్ వస్తుంది, కళ్ళు గుంటలు పడతాయి అన్నమాట. ఒకటి స్లీప్లెస్నెస్ అంటే నిద్ర తక్కువ అవటం. కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. ఎందుకు ఉండదు? మనం ఇప్పుడు నైట్ ఏం చేస్తే, ఇప్పుడు నైట్ 12 గంటలు ఉంటుందండి, రాత్రిపూట పగల 12 గంటలు ఉంటుంది. మీరు పగలు వాడుకున్నారు 12 గంటలు, పగల 12 గంటలు వాడుకుంటే రాత్రి 12 గంటలు మీ చేతిలో ఉంటుంది కదా. మీకు కావాల్సింది ఎంత? 9 గంటలు లేదా 8 గంటలు, 7 కనీసం 7 గంటలు తక్కువ కాకూడదు, 9 గంటలు పెంచకూడదు. స్లీప్ ఉండాలి. రెండోది స్ట్రెస్ లేకుండా చూసుకోవాలండి. స్ట్రెస్ అంటే ప్రతి చిన్నదానికి ఆందోళనకి లోనవటం, స్ట్రెస్ ఫీల్ అయినా కూడా ఈ కొలాజిన్ దెబ్బతింటుంది అనమాట. దాని క్వాలిటీ పడిపోతుంది అనమాట, విచ్ఛిన్నం అవుతుంది. అది కొలాజిన్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. తర్వాత స్మోకింగ్ కూడా కొలాజిన్ని, స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే సి విటమిన్ తగ్గిపోద్దండి. స్మోక్ చేసే వాళ్ళు సి విటమిన్ ఎక్కువ తీసుకోవాలి.
తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. సి విటమిన్ తగ్గింది అనుకోండి కొలాజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్మోకింగ్ ఒకటి స్మోకింగ్, స్ట్రెస్, స్లీప్ లేకపోవడం, స్లీప్ లేకపోవటం, ఒకటి షుగర్ మోస్ట్ డేంజరస్ అండి. అందంగా ఉండాలనుకునే వాళ్ళు అసలు షుగర్ జోలికి పోకూడదు. కొలాజన్ని దెబ్బతీస్తుంది అనమాట. కొలాజన్ ప్రొడక్షన్ని ఆపేస్తుంది, ఉన్న కొలాజన్ని క్వాలిటీని. స్మోకింగ్ కన్నా కూడా షుగర్ డేంజరస్ అంటారా? ఎస్, స్మోకింగ్ కన్నా కూడా షుగర్ ఎక్కువ డేంజరస్. ఎందుకంటే సెల్ని ఇది సెల్లో ఉండే మైటోకాండ్రియా అంటే ఎనర్జీ ఫ్యాక్టరీ, దాన్ని దెబ్బతీస్తుంది. సైనైడ్తో సమానం అండి షుగర్ అనేది. సైనైడ్ దీన్ని చచ్చిపోతారు కదా. సైనైడ్ ఏంటంటే క్విక్ యాక్షన్. సైనైడ్ వల్ల ఏమిటి? క్విక్ యాక్షన్ ఉంటుంది. అదే షుగర్ వల్ల స్లో యాక్షన్. ఇది రీసెంట్ గా ఎక్కడో విన్నా నేను, స్మోకింగ్ కన్నా షుగర్ డేంజర్. ఇంకా స్మోకింగ్ కంటే కూడా ఇంకా డేంజర్ ఏంటి తెలుసు? సిట్టింగ్. ఎక్కువ గంటలు కూర్చోవటం స్మోకింగ్ కంటే డేంజర్. సో మనిషి నడుస్తూ ఉండాలి, మూమెంట్ ఉండాలి. కూర్చోవటం కంటే నిలబడటం మంచిది, నిలబడటం కంటే నడవటం మంచిది, నడవటం కంటే పరిగెత్తడం మంచిది. మన స్థాయిని బట్టి, మన ఏజ్ని బట్టి ఎవరైనా సరే ఎక్కువసేపు కూర్చోకూడదు. కనీసం నిలబడాలి, లేదా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండాలి. సో స్మోకింగ్ కంటే కూడా మోస్ట్ డేంజరస్ సిట్టింగ్. సో ఎక్సర్సైజ్ ఉంటే మన కొలాజన్ ప్రొడక్షన్ బాగుంటుంది, ఉన్న కొలాజన్ తగ్గకుండా ఉంటుంది, దాని క్వాలిటీ ఉంటుంది. తర్వాత మనం తినే ఆహారంలో నుంచి మినరల్స్ని, తర్వాత విటమిన్స్ని, తర్వాత ఎమినో యాసిడ్స్ని తీసుకొని కొలాజన్ ప్రొడక్షన్ని బాడీ తయారు చేసుకుంటుంది అనమాట, ప్రొడక్షన్ చేయగలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ చేయాలని ఉంటుంది, ప్రాపర్ మీరు చెప్పిన ఫుడ్ తినాలని ఉంటుంది. బట్ తినగలరు కానీ తినలేని సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు, ఏదో బిజీ లైఫ్ స్టైల్లో కుదరకు రకరకాల రీజన్స్తో. మరి వాళ్ళందరి కోసం ఏమైనా సప్లిమెంట్స్ ఉంటాయంటారు? సప్లిమెంట్స్ ఉన్నాయండి. యాక్చువల్గా కొలాజన్ సప్లిమెంట్స్ ఏంటంటే బయటికి మీకు క్రీముల్లాగా కూడా దొరుకుతాయి, కానీ అవి వేస్ట్. ఎందుకంటే ఆ క్రీముల్లో ఉండే మాలిక్యూల్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. దానివల్ల కొంత ఉపయోగం ఏంటంటే హైడ్రేట్ అవుతుంది, స్కిన్ ఏమిటంటే డ్రై అవ్వకుండా ఉంచగలుగుతుంది. అంతవరకు పోత వలన ఏమిటంటే లోపలికి దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అంటే అణువులు లోపలికి చొచ్చుకుని పోలేవు, అవి పెద్దగా ఉంటాయి. ఇవి కొలాజన్ అణువులు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. కాబట్టి లోపల నుంచే రావాలి, ఇంటర్నల్గా అంటే లోపలికి తీసుకోవటం ద్వారానే. సప్లిమెంట్స్ ఎప్పుడు కూడా లోపలికి తీసుకున్న అయితే కొంత ఉపయోగం ఉంది, కానీ బయట రాసే చాలా క్రీములు దొరుకుతాయి అన్నమాట. వాటి వలన అసలు ఉపయోగం ఉండదంటే కొలాజన్ ప్రొడక్షన్ ఉండదు, కానీ దానివల్ల మీకు ఉన్న స్కిన్ కాస్త హైడ్రేట్ అవుతుంది అనమాట. అంటే డ్రై అవ్వకుండా ఆ మాయిశ్చర్, ఆ చెమ్మని కాపాడుతుంది అనమాట. అంతవరకు ఈ లేపనాలు, ఈ క్రీములు ఉపయోగం ఉంది, కానీ లోపలికి పోయి కొలాజన్ తయారు చేసే శక్తి వాటికి లేదు. అయితే ఈ పౌడర్లు ఇవి దొరుకుతున్నాయి, కొలాజన్ పౌడర్స్ దొరుకుతాయి. అవి కూడా ఎక్కువగా ఏమిటంటే నాన్ వెజ్ నుంచి తయారు చేస్తారు కొలాజన్ పౌడర్స్. సో ఆ కొలాజన్ పౌడర్స్ కొంత తీసుకుంటే ఏంటంటే దాంట్లో వాటిలో ఏం చేస్తారంటే ప్రోటీన్ ఉండేటట్టుగా చూస్తారు, తర్వాత విటమిన్స్ ఇవి కలుపుతారు, మళ్ళీ బాడీ వాటిని విడగొట్టి మళ్ళీ కొలాజన్ని తయారు చేసుకోవాలి. వాటంతా కంటే కూడా మీరు ఆహారం తీసుకున్నారనుకోండి, న్యాచురల్గా ఆహారం తీసుకుంటే అది బెస్ట్ అనమాట, బెస్ట్ మెథడ్ అనమాట. ఉన్నాయి చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. సార్ మీరు 5 ఎస్సులు అన్నారు, 4 చెప్పారు, ఇంకొక ఎస్ ఏంటి? సన్ అండి. సన్ అంటే ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ కాకూడదు. ఎక్కువ ఎండలో తిరిగితే కొలాజన్ దెబ్బతింటుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది, తర్వాత ఉన్న కొలాజన్ కూడా బ్రేక్ డౌన్ అవుతుంది అన్నమాట. సో కొలాజన్ బాగా ఉండాలి అంటే సన్ ప్రొడక్షన్ క్రీము రాసుకొని వెళ్ళాలి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు ఎండలోకి వెళ్ళారనుకోండి, అది SPF సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 ఉండాలి. 30 SPF 30 ఉండే చూసుకొని రాసుకొని వెళ్ళాలి. సన్ కూడా కొలాజన్ కి శత్రువు అనమాట. నిజంగా కొలాజన్ గురించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చారు సార్. అంటే ఏం తెలియని వాళ్ళకు కూడా చక్కటి, అంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినంత ఈజీగా కొలాజన్ మీద అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే సార్ మన వ్యూవర్స్ అందరి కోసం ఫైనల్గా ఒక మంచి మాట ఒకటి చెప్పండి, మోటివేషనల్ వర్డ్ ఏదైనా మన వ్యూవర్స్ అందరి కోసం. ఏమీ లేదండి, అంటే మనం ఏది జీవితంలో సాధించాలన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి.
ఆరోగ్యం అనేది మందులు, డాక్టర్లు వీటి మీద కంటే కూడా ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని సాధించుకోవడం అనేది ఈజీ పద్ధతి. ఖచ్చితంగా గ్యారంటీగా రిజల్ట్స్ ఉంటుంది. సో డైట్ విషయంలో కేర్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. Yes. తర్వాత బయట ఫుడ్ అంటే జొమాటో, స్విగ్గీ వీటి ద్వారా ఆర్డర్లు ఇచ్చే ఫుడ్ తగ్గించాలి. వాళ్ళ ఆరోగ్యం కంటే కూడా ఎక్కువ రుచికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి Yes. మనం ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చామనుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే మనిషి ఏదైనా కూడా సాధించగలుగుతాడు. సరే, అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. చూసారు కదండి, మరి ఇది కొలాజిన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన డాక్టర్ వర్లు గారు. మరి చాలామంది అడుగుతున్నారు మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ గురించి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే ఇవ్వబోతుందా, మరి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒకసారి కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి, ఏదైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు కూడా ఏమైనా తెలియాలి, మీకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. డెఫినెట్గా వాటన్నిటికీ చక్కటి సమాధానాలు మన డాక్టర్ వర్లు గారు అందిస్తారు. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, మీ జాహ్నవి.